హాయ్ గైస్, దిస్ ఈజ్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ నాని. సో ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా అయితే ఊటీ విజిట్ చేసినప్పుడు అయితే షూట్ చేశాను. సో మొత్తం ఊటీ బొటానికల్ గార్డెన్ టూర్ అయితే ఈ వీడియో చూపిస్తున్నాను నేను. ముందుగా వచ్చేసి మనం ఈ బొటానికల్ గార్డెన్ మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో దానికి ముందు వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే మనం ఎంట్రీ చేస్తారు. గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ అండ్ రైట్లో చూసుకుంటే మనకు ఫిరంగులు అయితే కనిపిస్తాయి. ఓల్డ్ బ్రిటిష్ స్ట్రక్చర్ కాబట్టి సో మొత్తం చూడడానికి బ్రిటిష్ టైప్లోనైతే మనకు కనిపిస్తుంది. గార్డెన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇట్లా కనిపిస్తుంది వ్యూ అంతా. కొద్దిగా పైకి జూమ్ చేసి చూస్తే మనం సో ఎర్రలు ఇల్లులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. లోకల్ లైట్స్ ఉండేవాళ్ళు. మన ఎగ్జిట్ అయ్యే రూట్ అయితే ఇది. బొటానికల్ గార్డెన్ చూసుకున్నట్టయితే మనకు 1848లో అయితే విలియం గ్రహం మెక్లవర్ అని అయితే స్టార్ట్ చేశారు దీన్ని. సో ఫస్ట్లో అయితే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో సో వెజిటబుల్స్ని అయితే కల్టివేట్ చేసేవారు. ఆ తర్వాత వచ్చేసి ఇటాలియన్ ప్రెజనర్స్ కోసం అయితే ఈ గార్డెన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ బొటానికల్ గార్డెన్ ఏదైతే ఉందో సీ లెవెల్కి చూసుకున్నట్లయితే మనకు 2500 మీటర్స్ హైట్లో అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ టెంపరేచర్స్ కూడా మనకి ఏంటంటే చాలా మినిమంగా అయితే ఉంటాయి. సో నేను వచ్చేసి దీన్ని మార్చ్ టైంలో విజిట్ చేశాను. మార్చ్లో విజిట్ చేసినా కానీ టెంపరేచర్స్ అనేవి అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకున్నా మనకు 140 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. సన్ రైజ్ అయితే అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా మొత్తం క్లౌడ్స్ అయితే ఫార్మేషన్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ బొటానికల్ గార్డెన్లో ఎక్కడ చూసినా కానీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అట్లాగే ప్లాంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కువ నేను చూసినట్లు వచ్చేసి ఇక్కడ మనకు క్యాక్టస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్లో అయితే కనిపించాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ సరౌండింగ్స్లో మొత్తం ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ అయితే నేను దీనిలో అబ్జర్వ్ చేశాను. మోర్ దెన్ 150 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అట్లాగే 150 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా అయితే ఉన్నాయి. మెయిన్లీ వచ్చేసి ఊటీలో వచ్చేసి టెంపరేచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అంటే అదర్ కంట్రీస్లో ఎట్లా అయితే ఉంటుందో టెంపరేచర్స్ అట్లా అయితే ఉంటుంది. మనకు ఆంధ్రతో పోల్చుకున్నట్లయితే ఈ ఊటీలో మాత్రం చాలా అంటే మినిమంగా ఉంటుంది టెంపరేచర్. అందువల్ల వచ్చేసి అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా ఇక్కడైతే సర్వైవ్ అవుతూ ఉంటాయి ఈజీగా. నేను ఈ బొటానికల్ గార్డెన్లో ఇంకోటి అయితే అబ్జర్వ్ చేశాను. 20 మిలియన్ ఇయర్స్కి సంబంధించిన ట్రీ ఫాజిల్స్ అయితే ఉన్నాయి దీనిలో. సో బట్ నేను దాన్ని అయితే షూట్ చేయలేకపోయాను. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు క్యాక్టస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఎక్కువ నేను చూసిన దాంట్లో ఈ గార్డెన్ మొత్తంలో కల్లా ఈ బాక్స్ ఏదైతే ఉందో సో గ్లాస్ టైప్ ఆఫ్ షేప్లో హౌస్. సో దీనిలోనే ఎక్కువ అయితే చూశాను. తర్వాత అప్పర్ గార్డెన్ ఉంటుంది, లోవర్ గార్డెన్ ఉంది. నేను ఎక్కువ వచ్చేసి నాకు టైం సరిగ్గా లేని దానివల్ల లోవర్ గార్డెన్ ఏదైతే ఉంటుందో సో లోవర్ గార్డెన్ వరకు అయితే నేనైతే ఎక్కువ చూశాను. ఎక్కువ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. నన్ను మెయిన్లీ వచ్చేసి ఈ గార్డెన్లో వచ్చేసి మన ఏదైతే ఇండియా ఉంటుందో సో ఆ షేప్ అయితే బాగా అయితే అట్రాక్ట్ చేసింది నన్ను. మెయిన్లీ మనకు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు కదా, సో ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ నేను ఫోకస్ అయితే చేశాను. గార్డెన్కి ఎలా రావాలంటే కోయంబత్తూరు ఏదైతే ఉందో బస్ స్టాప్ నుంచి ఊటీకి అయితే బస్సెస్ వస్తూ ఉంటాయి. సో మనం అయితే ఆ బస్సెస్ పిక్ చేసుకున్నామంటే డైరెక్ట్ వచ్చి బొటానికల్ గార్డెన్ అయితే దిగచ్చు. ఈ బొటానికల్ గార్డెన్లో ఆల్మోస్ట్ నేను 2 to 3 hours అయితే స్పెండ్ చేశాను. ఆ టైం స్పెండ్ చేసినా కానీ మనకైతే టైం అనేది ఎట్లా అయిపోతుంది అనేది తెలియదు. ఖచ్చితంగా మీరు ఊటీ వచ్చినైతే ఖచ్చితంగా దీని అయితే విజిట్ చేస్తారు. ఆ బోట్ షికార్ ఏదైతే ఉంటుందో సో బోట్ షికార్ కన్నా ఏదైతే కొంచెం బెటర్గా ఉంటుంది నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి.